వినకుండా ఇదంతా చెప్తాను రానమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకో, నేను ఎంతైనా మీ పని ఉన్నాయి కదా రానమ్మా. నాకు అన్ని తెలుసు రాము, నీ గురించి అన్ని తెలిసే ఇష్టపడ్డా. మళ్ళీ అంత కొత్తగా మాట్లాడతాను. నీకు ఇష్టం ఉంటే అయిపోతా రానమ్మా. నాకు ఇష్టం ఉండద్దా? నా స్థాయి ఏందో నాకు తెలుసు కాబట్టి నా పని నేను చేసుకుంటాను. మీ జోలికి అందుకే వస్తలేను నేను. రానమ్మా, కూలీలు వచ్చే టైం అవుతుంది, నువ్వు ఇంటికి పో రానమ్మా. చెప్తే అర్థం చేసుకో. ఎవరు వస్తే నాకేంటి రాము, నేను నీతో మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. రానమ్మా, నేను మీకు చెప్పటోని కాదు, మీరేమన్నా చేసుకోవాలి. నేను మాత్రం మీ జోలికి రాను, మీరు కూడా నా జోలికి రాకులు ఇక్కడ. ఏంటి రాము, నువ్వు నాకు నచ్చిన అని చెప్పేసి కావాలంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. నాకంటే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్ లోకి. నాకు అవన్నీ ఏం తెలియదు రానమ్మా. మీ అమ్మగారు ఏం చెప్తే అది వింటా. ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. సరే రాము, నేను డైరెక్ట్ అమ్మతో నాన్నతో మాట్లాడతా, వాళ్ళు చెప్పినట్టు వినిగా. ఏం మాట్లాడుతున్నావు రానమ్మా? నువ్వు వాళ్ళతో మాట్లాడేంది? నాకే ఇష్టం లేదని నేను చెప్తాను కదా. అరే మా అమ్మ చెప్తే వింటాను కదా రాము, మా అమ్మతోనే మాట్లాడి ఒప్పించుకుంటా. నువ్వు వాళ్ళతో చెప్తే రానమ్మా. ఇన్ని రోజులు వాళ్ళు నా మీద